గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఈషు విత్ మామ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి మాల్ట్. అవునండి, పిల్లలకి పెద్దలకి ఎంతో బలాన్ని ఇచ్చే ఈ రాగి జావని మనం ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా రెడీ చేయాలో చూద్దామా. ఈ రాగి జావని పాలతో కానీ మజ్జిగతో కానీ కలిపి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, బలానికి బలం కూడా వస్తుంది. ఈరోజు ఈ రెసిపీని ఎలా రెడీ చేయాలో చూసేద్దామా. ఇంకెందుకు ఆలస్యం, పదండి. మాకు ఇలా పాలు మేము విడిగా పోయించుకుంటామండి. చూడండి ఎంత చిక్కగా నురగలు కక్కుతున్నాయో. ప్యాకెట్ పాలు చాలా తక్కువ, ఇంటి దగ్గరికే వచ్చి పాలు పోసి వెళ్తారు. ఈ రాగి జావని తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక బౌల్ పెట్టేసుకుందాము. ఇక్కడ నేను ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఈ నీళ్లు బాగా తెరల కాగనివ్వాలి. నీళ్లు బాయిల్ అయ్యేలోపు మనం నీళ్ళల్లో కలుపుకోవడానికి రాగి పౌడర్ని పేస్ట్ లాగా చేసుకుందాము. ఇక్కడ నేను ఒక చిన్న గ్లాసులో 2 టేబుల్ స్పూన్ల వరకు రాగి పౌడర్ని వేసుకున్నానండి. దాంట్లో కొద్దిగా వాటర్ వేసి ఇలా పేస్ట్ లాగా రెడీ చేయండి. అసలు ఉండలు అనేది ఉండకూడదండి. ఉండలు ఉంటే కనుక మనం రాగి జావ అంతా కూడా ఉండలుగా ఉంటుంది. కాబట్టి అసలు ఎక్కడ ఏమీ ఉండలు లేకుండా ఇలా పేస్ట్ లాగా చేసుకోండి. ఈ నీళ్లు బాయిల్ అయ్యేటప్పుడే మనం ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నామండి. జస్ట్ టేస్ట్ కోసం, ఎక్కువ వేయొద్దు. ఇలా నీళ్లు బాగా తెరల కాగేటప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఈ రాగి పౌడర్ని, ఇది ఈ వాటర్లో కూడా యాడ్ చేసేద్దాము. రాగి జావ కాగేటప్పుడు మనం ఈ పౌడర్ ఉండలు కట్టకుండా కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలండి. లేదు అంటే ఉండలు కట్టేస్తుంది. కాబట్టి రాగి జావ రెడీ అయ్యేంత వరకు ఇలా ఒక స్పూన్తో కలియ పెడుతూనే ఉండండి. ఒక 7 to 9 మినిట్స్ పడుతుందండి ఈ జావ ఉడకడానికి. సెవెన్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, ఇలా బబుల్స్గా రావడం స్టార్ట్ అవుతుంది. ఇలా వస్తే కనుక జావ ఉడికినట్టేనండి. ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపడా బెల్లం కూడా యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను బెల్లం ఇంత తీసుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ దీంట్లో మనం పాలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి మీ స్వీట్కి సరిపడా బెల్లం వేసుకోండి. బెల్లం కాస్త తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోండి. చాలామంది మజ్జిగతో తాగడానికి కూడా ఇష్టపడతారండి. అలాంటప్పుడు బెల్లం వేసుకోవాల్సిన అవసరం లేదు, ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను బాబు కోసమని పాలల్లో రెడీ చేసి ఇస్తున్నాను కాబట్టి బెల్లం వేసాను. ఒక 2 నిమిషాలు అయితే మనం వేసిన బెల్లం కూడా మొత్తం ఇలా కరిగిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి జావని చల్లారనిద్దాం. ఇలా జావా 50% చల్లారిన తర్వాత ముందుగా కాచి చల్లార్చుకున్నటువంటి పాలు తీసుకున్నానండి. ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ పాలు తీసుకున్నాను. ఈ ముందుగా కాచి రెడీ చేసుకున్నటువంటి జావలో పాలు కూడా కలిపేస్తున్నాను. జావ మరీ చల్లారాల్సిన అవసరం ఏం లేదండి, 50% చల్లారితే సరిపోతుంది. ఇలా మనం పోసుకున్నటువంటి పాలు కూడా మొత్తం జావలో కలిపే విధంగా కలిపేద్దాము. వారంలో ఒక్కసారైనా ఇలా రాగి జావ చేసి పెడితే పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా బలం వస్తుందండి. ఎప్పుడూ రొటీన్గా తినే ఇడ్లీ, దోశ ఇలాంటివి కాకుండా అప్పుడప్పుడు పిల్లలకి ఇలా జావ కూడా పట్టిస్తూ ఉండాలి. సో ఇంతేనండి, మన రాగి జావ రెడీ అయిపోయింది. దీన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసేసుకుందాము మన జామని. ఇష్టపడే వాళ్ళు దీంట్లో మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రాగి జావ. దీన్ని పిల్లలకి పొద్దున్నే ఇస్తే చాలా హెల్తీగా ఉంటారు. సో మీకు కూడా ఈ రాగి జావ నచ్చిందా అండి? సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇప్పుడు ఈ జావని ఈషు బాబుకి కూడా పట్టిస్తాను.
మీకు నచ్చిందా అండి మనం చేసిన ఈ రాగి జావా? మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.